మహాభారతంలో ఒక యోధుడున్నారు. తన చావుని తనే డిసైడ్ చేసుకోగల శక్తి ఉన్నవాడు. కాని విచిత్రమేంటంటే ఆయన తన చివరి రోజులను గడిపింది బాణాలతో చేసిన పడకమీద. ఆయనే భీష్మ పితామహుడు. ఆయన కథ అంటే కేవలం వీరత్వం కాదు, అంతకు మించి అపారమైన త్యాగం, ధర్మం, వీటన్నింటికీ నిలువుటద్దం. రండి, ఈరోజు మనం ఆ మహనీయుడి కథలో ఉన్న అసలైన అర్థాన్ని తెలుసుకుందాం. భీష్ముడి కథలో చాలా అద్భుతాలున్నాయి, కాని అన్నింటికంటే మనల్ని ఆశ్చర్యపరిచేది ఆయన మరణం. ఎందుకంటే తన చావు ఎప్పుడు రావాలో ఆయనే నిర్ణయించుకోవచ్చు. మరి అలాంటప్పుడు కథ అసలు ఎక్కడ మలుపు తిరిగింది? ఎందుకలా జరిగింది? చూడండి, ఈ దృశ్యం చూస్తుంటేనే మనసుకు ఏదోలా ఉంటుంది కదా. ఇదిగో అంపశయ్యా అంటే బాణాల పడకపై పడుకుని ఉన్న భీష్ముడు. ఆయన జీవితంలోనే అతిపెద్ద కాంట్రడిక్షన్ మన కళ్ల ముందే ఉంది. మరణాన్ని శాసించగల వరమున్న ఒక మహాయోధుడు చివరికి ఇలా బాణాలతో చేసిన పడకమీద ఎందుకు పడుకోవాల్సొచ్చింది? ఈ ఒక్క ప్రశ్నలోనే ఆయన జీవిత సారాంశం మొత్తం దాగిఉంది. ఇది కేవలం ఒక యోధుడి కథ కాదు, అంతకు మించి ఒక అసాధారణమైన త్యాగం వెనుక ఉన్న అసలు కారణాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఆ సమాధానం దొరకాలంటే ముందు మనం భీష్ముడు ఎవరనేది సరిగ్గా అర్థం చేసుకోవాలి. సరే, ఇంతకీ ఎవరు భీష్ముడు? ఆయన శంతను మహారాజు గంగాదేవిల 8వ కొడుకు. కురువంశానికి చెందిన యోధుడు మాత్రమే కాదు, ఆయన బలం 4 మహారథులతో సమానమంట. అది కాక శ్రీమహావిష్ణువుకి గొప్ప భక్తుడు. అన్నింటికన్నా ముఖ్యంగా తన జీవితాన్ని హస్తినాపుర సింహాసనం సేవకే అంకితం చేసిన మహానుభావుడు. కాని ఆయన తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఆయన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఇప్పుడు మనం ఆయన జీవితాన్ని మొత్తం మార్చేసిన ఆ ఘటం దగ్గరికి వెళ్దాం. ఒకే ఒక్క ప్రతిజ్ఞ, అదే ఆయన విధిని రాసింది. ఆయనకు భీష్ముడు అనే పేరుని శాశ్వతంగా ఇచ్చింది. ఆయనకు ఒక అద్భుతమైన వరం ఉందన్నమాట. అదే ఇచ్ఛామృత్యము. సింపుల్గా చెప్పాలంటే తన చావు ఎప్పుడు రావాలో తానే నిర్ణయించుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, మరణాన్ని కూడా కంట్రోల్ చేయగల శక్తి. అందుకే యుద్ధభూమిలో ఆయన చివరి క్షణాలు అంత ప్రత్యేకంగా, అంత అర్థవంతంగా మారాయి. ఆ ప్రతిజ్ఞే భీష్మ ప్రతిజ్ఞ, లేదా భీషణమైన ప్రతిజ్ఞ. ఎందుకు చేశారంటే తన తండ్రి శంతనుడి సంతోషం కోసం, ఆయన సత్యవతిని పెళ్లి చేసుకోవడానికి వీలుగా తాను జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని, ఎప్పటికీ సింహాసనమెక్కనని మాట ఇచ్చాడు. అసలు ఊహించడానికే ఎంత కష్టంగా ఉందో కదా. అంత పెద్ద త్యాగం, అదే ఆయనకు ఆ పేరుని, గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఒక్క క్షణం ఆలోచిద్దాం, ఆ నిర్ణయం వెనుక ఎంత ఫిలాసఫీ ఉందో. పర్సనల్ లైఫ్, సుఖాలు అన్నీ వదిలేసి కేవలం డ్యూటీ అంటే ధర్మానికే కట్టుబట్టమంటే ఇదే. జీవితాంతం ఆ ఒక్క మాటకు కట్టుబడే ఉన్నారు. మరి ఇంత పెద్ద త్యాగం ఆయన్ని చివరికి ఎక్కడికి తీసుకెళ్ళింది? సరే, ఇప్పుడు కథ కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఏం జరిగిందనే దానివైపు వెళ్తోంది. ఇక్కడే మనకు అసలు సమాధానం దొరుకుతుంది. అన్ని రోజులు ఆ బాణాల మీద పడుకుని భీష్ముడు ఆ నొప్పిని ఎందుకు భరించాడు? దాని వెనుక ఉన్న అసలు కారణమేంటి? చాలామంది అనుకుంటారు, ఆ శరసయ్య అంటే ఓటమికి గుర్తు అని. కాని అది అస్సలు నిజం కాదు. అది ఓటమి కాదు, అదొక జ్ఞానవేదిక. అవును, ఆ బాణాల పడకమీద నుంచే ఆయన తన అపారమైన జ్ఞానాన్ని లోకానికి పంచాడు. యుద్ధం గెలిచారు సరే, కాని పాండవులు తీవ్రమైన బాధలో మునిగిపోయారు. బంధువుల్ని కోల్పోయిన దుఃఖం. అప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే వాళ్లని భీష్ముడి దగ్గరికి తీసుకెళ్లాడు. ఎందుకంటే కృష్ణుడికి తెలుసు, రాజనీతి గురించి, ధర్మం గురించి, అసలు లైఫ్ అంటే ఏంటి అనే దాని గురించి భీష్ముడికన్నా బాగా చెప్పగలిగేవాళ్లు ఇంకెవరూ లేరని. ఆ అంపశయమీదనుంచే భీష్ముడు తన చివరి, ఇంకా చెప్పాలంటే తన జీవితంలోనే అత్యంత గొప్ప పని చేశాడు. అదే మహాభారతంలో చాలా ముఖ్యమైన ఫిలసాఫికల్ టీచింగ్, శాంతి పర్వం. రాజులు ఏం చేయాలి, కష్టాలొచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఫైనల్గా మోక్షానికి దారేంటి, ఇలాంటి ఎన్నో గొప్ప విషయాల్ని ఆయన అక్కడినుంచే వివరించాడు. భీష్ముడి బోధనల్లో ఇదే క్లైమాక్స్. ఆయన మనకిచ్చిన ఒక గొప్ప వారసత్వం, ఎప్పటికీ నిలిచిపోయే ఒక దివ్యమైన స్తోత్రం. ఆ దివ్య స్తోత్రమే శ్రీ విష్ణు సహస్రనామం. హిందూమతంలో ఇది చాలా పవిత్రమైన ప్రార్థన. ఇది జస్ట్ 1000 పేర్ల లిస్ట్ కాదు. భగవంతుడి అనంతమైన గుణాలని, రూపాలని
కీర్తించే ఒక పవర్ఫుల్ స్తోత్రమన్నమాట. తన జీవితంలోని జ్ఞానం, భక్తి మొత్తం సారాన్ని ఆయన ఈ స్తోత్రం రూపంలో యుధిష్ఠిరుడికి అందించాడు. అన్ని పాపాలనుంచి, బాధల నుంచి విముక్తికి ఇదే ఫైనల్ సొల్యూషన్ అని ఆయన చెప్పాడు. అయితే ఇంత గొప్ప కథ కేవలం పుస్తకాల్లోనే ఉండిపోలేదు. భీష్ముడి వారసత్వం ఈ రోజుకి మన మధ్య సజీవంగా ఉంది. ఆయన త్యాగాన్ని, ఆయన జ్ఞానాన్ని మనం ఈరోజు ఎలా గుర్తు చేసుకుంటున్నామో ఇప్పుడు చూద్దాం. భీష్ముడు ఆ స్తోత్రాన్ని ఉపదేశించిన ఆ పవిత్రమైన రోజునే మనం భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాం. ఇది 2026లో అయితే జనవరి 29న వస్తుంది. ఈ రోజుని విష్ణు సహస్రనామ జయంతి అని కూడా అంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారన్నమాట. ఎలాగంటే ఉదయాన్నే స్నానం చేసి క్లీన్ బట్టలు వేసుకుంటారు. ఫుడ్ విషయంలో పళ్ళు, పాలు, నట్స్ లాంటి సాత్విక ఆహారం తీసుకుంటారు. గ్రెయిన్స్ అంటే ధాన్యాలు తినరు. రోజంతా మెడిటేషన్, ప్రార్థనలతో గడుపుతారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కరెక్ట్ టైంలో ఫాస్టింగ్ బ్రేక్ చేస్తారు. ఇక్కడ ప్యూరిటీ అనేది చాలా ముఖ్యం. ఉపవాసమంటే కేవలం తినకుండా ఉండటం కాదు, మనసుని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఏం చేయాలి? నిగ్రహం, సింప్లిసిటీ పాటించాలి. ఆధ్యాత్మికంగా ఆలోచించాలి. ఏం చేయకూడదు? అనవసరమైన వాదనలు, గాసిప్స్, నెగటివిటీకి దూరంగా ఉండాలి. అలాగే పగలు నిద్రపోవడం, ఉల్లి, వెల్లుల్లి, నాన్ వెజ్ లాంటివి తినడం కూడా అవాయిడ్ చేయాలి. సరే, ఇదంతా చేస్తే భక్తులకు ఏం లాభాలు కలుగుతాయి? నమ్మకమేంటంటే ఇది పాపాలను, నెగటివ్ కర్మాన్ని తొలగిస్తుంది. మన పితృదేవతలకు శాంతిని, ఆశీర్వాదాలను ఇస్తుంది. మనలో స్పిరిచువల్ గ్రోత్, ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అంతేకాదు ఆరోగ్యం, లాంగ్ లైఫ్, అన్నింటికన్నా ముఖ్యంగా దేవుడి దయ లభిస్తుందని నమ్ముతారు. భీష్ముడి ఈ గొప్ప కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంచుతుంది. ఆయన తన డ్యూటీ అంటే ధర్మం కోసం అంత త్యాగం చేశాడు. మన లైఫ్లో మనం తీసుకునే నిర్ణయాలకి దీనికేమైనా సంబంధముందా? ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా సరే మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చడమంటే దాని అసలైన అర్థమేమిటి?